Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఎవరైతే తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఫస్ట్ ఈ వీడియోని క్లియర్ కట్గా చూసిన తర్వాతనే మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి నాన్న. ఈ వీడియోలో నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే మనకు తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఆల్రెడీ 2026కి రిలీజ్ అయింది అండి. అయితే మీకు నెగటివ్ మార్కింగ్ ఏముంటుంది ఓకేనా ఈసారి మనకు ఈసారి నోటిఫికేషన్లో మనకు నెగిటివ్ మార్కింగ్ ప్రిలిమ్స్లో ఉందా, మెయిన్స్లో ఉందా, ఎస్ఐకి ఉందా లేదా, కానిస్టేబుల్కి ఉందా లేదా, ఓకేనా. నెగిటివ్ మార్కింగ్ ఎంత ఉంది, ఓకేనా, ఎన్ని మార్క్స్ రాంగ్, ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ అయితే ఎన్ని మార్క్స్ పోతాయని చెప్పేసి ఫస్ట్ మనం నెగిటివ్ మార్కింగ్ గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత క్వాలిఫైయింగ్ మార్క్స్ అండి. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత, ఓకేనా. ఎస్ఐ ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని రావాలి, ఓకేనా, మెయిన్స్లో ఎన్ని మార్క్స్ రావాలి, కానిస్టేబుల్కి ప్రిలిమ్స్లో ఎన్ని మార్క్స్ రావాలి, మెయిన్స్లో మినిమం ఎన్ని మార్క్స్ రావాలి, ఓసీ వాళ్ళకి ఎన్ని రావాలి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎన్ని రావాలి, బీసీ వాళ్ళకి ఎన్ని మినిమం మార్క్స్ రావాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎన్ని మినిమం మార్క్స్ రావాలి, కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చూద్దాం. లాస్ట్ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్, ఓకేనా, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది మనకు, ఓకేనా. ప్రిలిమ్స్లో మనకు ఏముంటాయి, మెయిన్స్లో ఏముంటుంది, ఓకేనా, నెక్స్ట్ మనకు ఎస్ఐ కానిస్టేబుల్కి ఎలా ఉంటాయో క్లియర్ కట్గా చూసుకుంటూ వెళ్దాం, ఓకేనా. చిన్న మనకు పోయినసారి నోటిఫికేషన్కి ఈ నోటిఫికేషన్ కొన్ని డీటెయిల్స్ మార్చారు అండి, కాబట్టి క్లియర్ కట్గా చూసుకోండి నాన్న, ఓకేనా. అప్లై చేసే ముందు ఇది చూసుకోండి, రైట్. ఫస్ట్ మీకు తెలిసిన విషయమే, మొత్తం మనకి ఎస్ఐ వ్యాకెన్సీస్ ఎన్ని అంటే 275 వ్యాకెన్సీస్ అండి. ఎన్ని వ్యాకెన్సీస్ మనకు 275 వ్యాకెన్సీస్. నెక్స్ట్ కానిస్టేబుల్ ఎన్ని వ్యాకెన్సీస్కి రిలీజ్ అయింది అంటే 7,112 వ్యాకెన్సీస్ అండి, ఓకే. 7,112 వ్యాకెన్సీస్కి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది, ఓకేనా. ఫస్ట్ మనము ఎస్ఐ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా. ప్రిలిమ్స్, ఓకేనా, ఎస్ఐ ప్రిలిమ్స్ గురించి మాట్లాడుకుంటే చూడండి ఇక్కడ అందరూ ఫస్ట్ ఎస్ఐ ప్రిలిమ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనకు 200 క్వశ్చన్స్ అండి. మొత్తం ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే 200 క్వశ్చన్స్ వస్తాయి. ఆర్థమెటిక్, రీజనింగ్, జిఎస్ మొత్తం ఒక ఆర్థమెటిక్, రీజనింగ్, జిఎస్ అండి. ఎస్ఐ ప్రిలిమ్స్లో మీకు ఇంగ్లీష్ అనేది ఉండదు, ఓకేనా, అది రైట్. అయితే ఫస్ట్ మనకు 200 మార్క్స్కి, ఓకేనా, 200 క్వశ్చన్స్ అంటే ఒక్కో క్వశ్చన్కి ఒకటే మార్కు కాబట్టి మొత్తం 200 మార్క్స్ అండి. 200 మార్క్స్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అని పెట్టారు. కంపల్సరీ మీరు ఆ మార్క్స్ క్వాలిఫై అవుతేనే, ఓకేనా, మీరు ఈవెంట్స్కి మెయిన్స్కి ఎలిజిబుల్ అవుతారు అనమాట, రైట్. ఫస్ట్ ఎన్ని మార్క్స్ అంటే చూడండి ఇక్కడ ఓసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎన్ని రావాలి అంటే 30% మార్క్స్ రావాలి, ఓకేనా. 30% అంటే ఎన్ని మార్క్స్ అవుతాయి చెప్పండి, 60 మార్క్స్ అవుతాయి. మినిమం 60 మార్క్స్ అనేవి రావాలన్నమాట. 60 మార్క్స్ వస్తేనే వాళ్ళు ఈవెంట్స్ క్వాలిఫై అవుతారు. అదే బీసీ వాళ్ళకి ఎంత అంటే 25% అండి. 25% అంటే ఎన్ని మార్క్స్ అండి, 50 మార్క్స్ అవుతాయి. 200లో, ఓకేనా, 25% అంటే ఎంత, 50 మార్క్స్ అవుతాయి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్లకు మనకు ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడు అంటే 20% ఇచ్చాడు. 20% అంటే ఎంత, ఎన్ని మార్క్స్ చెప్పండి. మనకి అక్కడ 40 మార్క్స్ అనమాట, అంతే, ఓకేనా. 40 మార్క్స్ అయితే ఉంది, రైట్. కాబట్టి ఇక్కడ మనకు ఎస్ఐ, ఇది ఎస్ఐ గురించి మాట్లాడుతున్నాం. ఎస్ఐ ప్రిలిమ్స్ తీసుకుంటే ఓసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మినిమం 60 మార్క్స్ రావాలి, ఓకే. అదే బీసీ వాళ్ళకైతే 50 మార్క్స్ రావాలి. అదే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతేనేమో 40 మార్క్స్ వస్తే సరిపోతుంది అనమాట, ఓకేనా. ఇది మనకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్, రైట్. నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ అండి. నెగిటివ్ మార్కింగ్ ఎంత ఇచ్చారు అంటే 20% అని మెన్షన్ చేశారు. 20% అంటే ఎంత అండి, 1/5 కదా, 1/5 నెగిటివ్ మార్కింగ్. ఇది వరకు మనకు 1/4 ఉండేది, ఇప్పుడు మనకు 1/5 చేశారు, రైట్. అయితే 1/5 అంటే మనకి ఎలా తీసుకోవాలి అంటే 5 క్వశ్చన్స్ రాంగ్ పెట్టారు అనుకోండి. 5 క్వశ్చన్స్ రాంగ్ పెడితే ఒక రైట్ అయిన క్వశ్చన్ని తీసేస్తారనమాట. అంటే మీకు 5 క్వశ్చన్స్ రాంగ్ అయితే 1 మార్కు వెళ్ళిపోతుంది. రైట్ అయితే 5 మార్కులు వస్తాయి కదా, రాంగ్ అయితే 1 మార్క్ వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి 5 క్వశ్చన్స్ రాంగ్ అయితే 1 మార్కు తీసేస్తారు, నెగిటివ్ చేసేస్తారు అనమాట, రైట్. ఇది మనకు నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్. 1/5 అనేది నెగిటివ్ మార్కింగ్ ఇచ్చారు కాబట్టి కొంచెం మనము తెలవని క్వశ్చన్స్ ఆన్సర్ పెట్టకుండా ఉంటే మంచిదనమాట, ఓకేనా. ఇది కాబట్టి ఇది మీకు ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ తీసుకున్నట్లయితే. నెక్స్ట్ ఈవెంట్స్ గురించి నేనేం మాట్లాడట్లేదు ఇప్పుడు, ఈవెంట్స్ గురించి ఇంకో వీడియో చేస్తాను. నెక్స్ట్ మనం మెయిన్స్ తీసుకున్నట్లయితే ఎగ్జామ్ గురించే మాట్లాడుతున్నాను, రైట్. మెయిన్స్ తీసుకున్నట్లయితే మనకు మొత్తం ఎస్ఐ మెయిన్స్కి 4 పేపర్స్ ఉంటాయి. ఎన్ని పేపర్స్ ఉంటాయండి, 4 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ చూడండి, పేపర్ 1 ఏమో ఇంగ్లీషు, పేపర్ 2 ఏమో తెలుగు, నెక్స్ట్ పేపర్ 3 ఏమో మనకు అర్థమెటిక్, రీజనింగ్ ఉంటుంది, పేపర్ 4 ఏమో మనకు జిఎస్ ఉంటుంది అండి, ఓకేనా. అయితే ఇది తీసుకున్నట్లయితే ఫస్ట్ చూడండి ఇక్కడ ఫస్ట్ పేపర్ 1 పేపర్ 2 ఉన్నాయి కదా. పేపర్ 1 పేపర్ 2 జస్ట్ మీరు క్వాలిఫై అవ్వాలి. చూడండి ఇక్కడ అందరు క్లియర్గా చెప్తాను. పేపర్ 1 పేపర్ 2 జాగ్రత్తగా చూసుకోండి డీటెయిల్స్. పేపర్ 1 పేపర్ 2 జస్ట్ క్వాలిఫై అవుతే చాలు అండి, ఓకేనా, జస్ట్ క్వాలిఫై అవుతే చాలు, రైట్. అయితే పేపర్ 1 మనకి ఇంగ్లీష్ కదా, పేపర్ 2 మనకు తెలుగు కదా. అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే చూడండి మనకు పార్ట్ ఏ పార్ట్ బి లాగా ఉంటుంది అండి. పేపర్ 1 అయినా సరే, పేపర్ 2 అయినా సరే పార్ట్ ఏ పార్ట్ బి లాగా ఉంటుంది, రైట్. పార్ట్ ఏ చూడండి,
25 క్వశ్చన్స్ ఏమో పార్ట్ ఏ, 75 క్వశ్చన్స్ ఏమో పార్ట్ బి అనమాట. తెలుగులో కూడా అంతే. 25 క్వశ్చన్స్ ఏమో పార్ట్ ఏ, నెక్స్ట్ 75 క్వశ్చన్స్ ఏమో పార్ట్ బి అనమాట. సార్ పార్ట్ ఏ ఏంది, పార్ట్ బి ఏంటంటే, సో మనకు పార్ట్ ఏ అనేది ఓన్లీ ఆబ్జెక్టివ్ నేచర్, అంటే సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట, రైట్. పార్ట్ బి అనేది మనకు డిస్క్రిప్టివ్ అనమాట. లెటర్ రైటింగ్, ఓకేనా. సో మనకి ఎస్ఏ రైటింగ్, ఓకే, పారాగ్రాఫ్ రైటింగ్, ఓకే, ట్రాన్స్లేషన్, కాంప్రహెన్షన్, ఈ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట, రైట్. సో ఫస్ట్ సో పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా 2 పార్ట్స్ లాగా డివైడ్ చేశాడు. పార్ట్ ఏ, పార్ట్ బి లాగా. పార్ట్ ఏనేమో 25 మార్క్స్కి, నెక్స్ట్ మనకి ఇక్కడ పార్ట్ బి ఏమో 75 మార్క్స్కి, ఓకే. అయితే ఇక్కడ ఇంకో పాయింట్, ఇక్కడ మనం ఇంకో అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, పార్ట్ ఏలో మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, ఓకేనా. పార్ట్ ఏలో మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఇచ్చాడు, దీంట్లో రెండిట్లో, ఓకేనా. పార్ట్ ఏలో మనకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఇచ్చాడు, రైట్. ఇంకో పాయింట్ ఏంటి అంటే, రెండింటిని కలిపి క్వాలిఫై అవ్వాలి. పార్ట్ ఏ సపరేట్గా, పార్ట్ బి సపరేట్గా కలిపి కావాల్సిన అవసరం లేదు. రెండింటిని కలిపి క్వాలిఫై అయితే చాలు, ఓకేనా. సో రెండింటిలో కలిపి మనకు ఎన్ని మార్క్స్ రావాలో చెప్తాను. కేటగిరీ వైజ్ మనకు మార్క్స్ ఇచ్చాడు, ఎన్ని మార్క్స్ రావాలో చెప్తాను. కాబట్టి ఇది పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి అండి, ఓకే. పేపర్ 1 పేపర్ 2 అనేవి 2 పార్ట్స్గా ఉంటాయి, పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏనేమో ఆబ్జెక్టివ్ పేపర్, పార్ట్ బి ఏమో మనకు డిస్క్రిప్టివ్ అనమాట, ఓకేనా. సో నెగిటివ్ మార్కింగ్ ఉంది, దాన్ని మనం అక్కడ కంపల్సరీ అటెంప్ట్ చేసుకోవాల్సిందే, రైట్. ఇది మనకు సో పేపర్ 1 పేపర్ 2 అండి, రైట్. నెక్స్ట్ పేపర్ 3 పేపర్ 4. పేపర్ 3 పేపర్ 4 అనేది మనకు మెరిట్కి తీసుకుంటారు అనమాట. అర్థమెటిక్, రీజనింగ్, నెక్స్ట్ జిఎస్ అండి. ఈ 2 పేపర్స్ని మెరిట్కి తీసుకుంటారు. అయితే ఈ పేపర్ 1 పేపర్ 2 ఉన్నాయి కదా, ఇంగ్లీష్ తెలుగు పేపర్స్ ఉన్నాయి కదా, అది క్వాలిఫై అవ్వకపోతే మాత్రం మీకు ఈ పేపర్ 3 పేపర్ 4లో ఎన్ని మార్క్స్ వచ్చినా సరే వాళ్ళు కన్సిడర్ చేయరు. కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. పేపర్ 1 పేపర్ 2 ఇంగ్లీష్ పేపర్, తెలుగు పేపర్స్ ఉన్నాయి కదా, లాంగ్వేజెస్ అవి. ఆ లాంగ్వేజ్ పేపర్స్ని మీరు కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. అవి అవుతేనే సో మీకు అక్కడ సో మెరిట్ అనేది తీసుకుంటారు అనమాట, ఓకేనా. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ మనకి ఇక్కడ అసలు ఎన్ని మార్క్స్ క్వాలిఫై అవ్వాలి, పేపర్ 1 అయినా 2 అయినా 3 అయినా 4 అయినా అన్నిటి కలిపే ఇచ్చారు. ఎన్ని మార్క్స్ క్వాలిఫై అవ్వాలి అంటే, అందరు జాగ్రత్తగా చూసుకోండి నాన్న. సో 40% ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఇక్కడ పెంచాడు. ప్రిలిమ్స్లో తక్కువ, ఇక్కడ ఎక్కువ. 40% ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకండి, ఓకేనా. 40% అంటే మనకు ఎన్ని మార్క్స్ రావాలి చూడండి. ఇక్కడ మనకు ఈ పేపర్ 3 పేపర్ 4లో అయితేనేమో వీళ్ళకు 80 మార్క్స్ రావాలి. నెక్స్ట్ 35% అంటే వీళ్ళకు 70 మార్క్స్ రావాలి. 30% అంటే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్, ఓకే, వీళ్ళకి 30% అండి. 30% అంటే ఎంత, 60 మార్క్స్ వస్తే సరిపోతుంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్, మినిమం క్వాలిఫై అయిన తర్వాత అప్పుడు మెరిట్ అనేది తీస్తారు అనమాట. ఫస్ట్ క్వాలిఫై అవ్వాలి మీరు. ఇంతకంటే తక్కువ, ఇప్పుడు సపోజ్ ఎస్టీ ఎస్సీ, ఓకేనా, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారు కదా, ఎస్ఐ మెయిన్స్లో 60 కంటే తక్కువ వచ్చినాయి అనుకోండి, అసలు మిమ్మల్ని కన్సిడర్ కూడా చేయరనమాట. 60 దాటితేనే మిమ్మల్ని మెరిట్కు తీసుకుంటారు, ఓకేనా. నెక్స్ట్ మనకు 70, బీసీ వాళ్ళకి 70 వస్తేనే మెరిట్కి తీసుకుంటారు, ఓకేనా. 40%, ఓకేనా, ఈడబ్ల్యూఎస్ ఓసీ వాళ్ళకంటే 80 మార్క్స్ వస్తేనే మిమ్మల్ని మెరిట్కి తీసుకుంటారు. 79 వచ్చినా సరే మిమ్మల్ని పట్టించుకోరు, ఇంకా అయిపోయినట్టు మీ పని, ఓకే. ఇది ఏంటిది, ఈ మార్క్స్ నేను చెప్పింది దేనికి అంటే, సో పేపర్ 3 పేపర్ 4కి. కానీ పేపర్ 1 పేపర్ 2 100 మార్క్స్కే ఉంటుంది, చెప్పాను కదా. పేపర్ 1 పేపర్ 2 మనకు 100 మార్క్స్కే ఉంటుందండి. 100 మార్క్సే కాబట్టి మరి ఇప్పుడు ఇక్కడ సో 40%, 35%, 30% కదా. సో ఈ ఓసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఇంగ్లీష్ పేపర్, తెలుగు పేపర్ ఉంది కదా, సో 40 మార్క్స్ వస్తే సరిపోతుంది. బీసీ వాళ్ళు అయితేనేమో 35 మార్క్స్ వస్తే సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితేనేమో 30 మార్క్స్ వస్తే సరిపోతుంది, అంతే. పేపర్ 1 పేపర్ 2లో మీరు క్వాలిఫై కావాల్సింది. సో 40 మార్క్స్ ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రావాలి, 35 మార్క్స్ బీసీ వాళ్ళకి రావాలి, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్లకు 30 మార్క్స్ సరిపోతుందండి. ఇది మీకు ఇక్కడ చెప్పాల్సిన పాయింట్, మెయిన్స్, ఎస్ఐ మెయిన్స్. ఇంకో పాయింట్ ఏంటి అంటే, ఎస్ఐ ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్కింగ్ ఇచ్చారు, కానీ మెయిన్స్లో నెగిటివ్ మార్కింగ్ ఇవ్వలేదు. ప్రిలిమ్స్లో మాత్రమే నెగిటివ్ మార్కింగ్ ఉంది, మెయిన్స్లో నెగిటివ్ మార్కింగ్ లేదు. ఇది ఓకేనా, ఇది రైట్. నెక్స్ట్ ఇది మొత్తం ఎస్ఐ గురించి అండి, ఓకే. నెక్స్ట్ మనం కానిస్టేబుల్ గురించి తీసుకుందాం. సో కానిస్టేబుల్ గురించి తీసుకున్నట్లయితే మీకు తెలిసిన విషయమే. సో ప్రిలిమ్స్ 200 క్వశ్చన్స్ ఉంటాయి, ఈవెంట్స్ ఉంటాయి, మెయిన్స్ కూడా 200 క్వశ్చన్స్ ఉంటాయి. అయితే ఎస్ఐ ఈవెంట్స్, కానిస్టేబుల్ ఈవెంట్స్ రెండు సేమ్ అండి, ఓకేనా, తేడా ఏం లేదు, రైట్. అయితే ప్రిలిమ్స్ తీసుకున్నట్లయితే ఫస్ట్ చూడండి, ఇక్కడ సేమ్ దానిలాగానే ఎస్ఐ లాగానే ప్రిలిమ్స్ తీసుకున్నట్లయితే కానిస్టేబుల్ ప్రిలిమ్స్ సో మనకు కంపల్సరీ క్వాలిఫై కావాలని చెప్పారు, ఓకేనా. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత అంటే సేమ్ 30% ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, 25% బీసీ వాళ్ళకి, 20% ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్, హోమ్ గార్డ్స్ కూడా ఇచ్చాడు. కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో హోమ్ గార్డ్స్ కూడా ఇక్కడ రిజర్వేషన్ అనేది ఇచ్చాడు. 20% మార్క్స్ వస్తే సరిపోతుంది అని, ఓకేనా, ఇది రైట్. అంటే 30% అంటే ఎంత, వీళ్ళకి ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 60 మార్క్స్ రావాలి. సో వీళ్ళకేమో 50 మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్, హోమ్ గార్డ్స్కి 40 మార్క్స్ వస్తే సరిపోతుంది అండి. 200కి అది ప్రిలిమ్స్లో, ఓకే. మినిమం మార్క్స్ అయితే అవి రావాలి. ఇంకోటి ఏంటంటే ప్రిలిమ్స్లో మనకు నెగిటివ్ మార్కింగ్ ఇచ్చాడు. 1/5 అనేది నెగిటివ్ మార్కింగ్ అండి.
ఎంత నెగిటివ్ మార్కింగ్ అండి? 1/5. ఓకేనా, 1/5 అనేది మనకు అక్కడ నెగిటివ్ మార్కింగ్ ఇచ్చాడు. 1/5 నెగిటివ్ మార్కింగ్ ఇచ్చాడు. ఓకేనా, కాబట్టి ఇది కూడా జాగ్రత్త అబ్జర్వ్ చేయాలి. అంటే ఎస్ఐలో ఎలా అయితే ఇచ్చాడో సేమ్ కానిస్టేబుల్లో కూడా మనకు సేమ్ అలాగే ఇచ్చాడు. 1/5 నెగిటివ్ మార్కింగ్ అయితే ఇచ్చాడు. అంటే 5 క్వశ్చన్స్ రైట్ అయితే 5 క్వశ్చన్స్ రాంగ్ అని అనుకోండి, 1 మార్క్ వెళ్ళిపోతుంది అనమాట. రైట్, ఇది మనకు ప్రిలిమ్స్ అండి. నెక్స్ట్ మెయిన్స్ తీసుకున్నట్లయితే సో జనరల్ ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్కింగ్ ఇచ్చాడు, కానీ మెయిన్స్లో నెగిటివ్ మార్కింగ్ ఇవ్వలేదు. ఓకేనా, అయితే మెయిన్స్ తీసుకున్నట్లయితే మొత్తం ఎన్ని క్వశ్చన్స్? 200 క్వశ్చన్స్ కదా, ఒక్కో క్వశ్చన్కి 1 మార్కే కదా. రైట్, చూడండి ఇక్కడ మెయిన్స్లో మనకు సేమ్ 40% మనకు అక్కడ ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రావాలి. 40% అంటే ఎన్ని మార్క్స్? 80 మార్క్స్. 35% బీసీ వాళ్ళకి రావాలి. 35% అంటే ఎన్ని మార్క్స్? 70 మార్క్స్. నెక్స్ట్ 30% ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ అంటే 60 మార్క్స్ అన్నమాట. ఇది మెయిన్స్లో మినిమం మార్క్స్ ఎన్ని రావాలి కానిస్టేబుల్ మెయిన్స్లో? చూడండి ఇక్కడ 60 మార్క్స్ ఏమో ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్లకు, 70 మార్క్స్ ఏమో బీసీ వాళ్ళకు, 80 మార్క్స్ ఏమో ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రావాలి అండి. ఇది మనకు మెయిన్స్లో నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. ఓకేనా, సో ఇది మీకు ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి సో ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. అని ఇది ఎలా ఉంటుంది. ఓకేనా, సో మనకు సో ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది, మెయిన్స్లో మాత్రం నెగిటివ్ మార్కింగ్ లేదు. ప్రిలిమ్స్లో మనకి ఎలా ఇచ్చాడు? 30%, 25%, 30%, 20%. మెయిన్స్లో అయితే పెంచాడు 30, 35, 40 ఇట్లా తీసుకుంటూ వచ్చాడు అండి. కాబట్టి సో మీరు ఈజీగా క్వాలిఫై అవ్వచ్చండి. ఓకేనా, ఈసారి ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి ఈజీగా జాబ్ వస్తుంది అండి. రైట్, కానిస్టేబుల్ అయినా ప్రిలిమ్స్ మెయిన్స్ అయినా సరే ఇలా ఇచ్చాడు అండి. రైట్, అయితే ఈ నేపథ్యంలో నేను ఏంటి అంటే సో మీరు ఓకేనా, సో మన ఇంగ్లీష్ సబ్జెక్ట్ కాబట్టి సో ఎవరెవరైతే కానిస్టేబుల్లో ఓకేనా, సో మీకు కానిస్టేబుల్ తీసుకున్నట్లయితే మొత్తం 200 క్వశ్చన్స్ కదా, ప్రిలిమ్స్ మెయిన్స్ 200 క్వశ్చన్స్ కదా. కానిస్టేబుల్ మనకు ప్రీవియస్ 2022 నోటిఫికేషన్ ఉంది కదా, అందులో మనకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అంటే ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్స్ వచ్చాయి. ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయండి? 25 క్వశ్చన్స్ వచ్చాయి. కాబట్టి ఎవరైతే ఇంగ్లీష్లో కనుక మీరు సరిగ్గా కష్టపడతారో 25కి మీకు ఈజీగా 20 క్రాస్ అవుతాయండి. ఎందుకంటే ఈసారి మనకు పోస్టులు తక్కువ ఉన్నాయి, కాంపిటీషన్ హెవీగా ఉంది. కాబట్టి ఇంగ్లీష్లో కనుక మన స్కోర్ బెస్ట్ ఉంది అనుకోండి, అప్పుడే మనం జాబ్ సాధిస్తాము అండి. కానిస్టేబుల్కి అయితే చెప్తున్నా కదా, ప్రిలిమ్స్లో 25 క్వశ్చన్స్, మెయిన్స్లో 25 క్వశ్చన్స్. చెప్పలేం 30 క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఎందుకంటే ఏపీ వాళ్ళకి తీసుకుంటే కానిస్టేబుల్లో ప్రిలిమ్స్లో 30 క్వశ్చన్స్, మెయిన్స్లో కూడా 30 క్వశ్చన్స్. ఒకటి పెంచే ఛాయిసెస్ కూడా ఉంటాయి. సో మనకు ఈ కానిస్టేబుల్ తెలంగాణలో మనకు అర్థమెటిక్ 25, రీజనింగ్ 25, ఇంగ్లీష్ కూడా 25. కాబట్టి మీరు అర్థమెటిక్ ఎంతైతే కష్టపడతారో ఇంగ్లీష్ కూడా అంతే కష్టపడాలి. ఓకేనా, సో అందుకోసం అని చెప్పేసి మీకు లేటెస్ట్ కంటెంట్ తోటి మన యాప్ అనేది డిజైన్ చేశాము అండి. మీరు ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్ నుంచి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు అక్కడ సో లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సెస్ కనిపిస్తాయండి. ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సెస్లో మీకు 1 ఇయర్ కోర్సు కూడా యాడ్ చేస్తున్నాం ఈరోజు. ఫస్ట్ మీకు 6 మంత్స్ కోర్సు, 3 మంత్స్ కోర్సు, 1 ఇయర్ కోర్సు కూడా ఉంది యాప్లో. 6 మంత్స్ కోర్సు, 3 మంత్స్ కోర్సు, 1 ఇయర్ కోర్సు అండి. అన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏ కోర్సు కావాలనుకుంటే ఆ కోర్సు తీసుకొని క్లాసెస్ వినొచ్చు నాన్న. ఓకేనా, సో ప్రతి క్లాస్ చూడండి, ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఉంటుంది. తర్వాత ప్రతి టాపిక్కి ఇంగ్లీష్ టు తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, తెలుగులో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అండి. తర్వాత ప్రతి టాపిక్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అప్డేటెడ్ కంటెంట్ 2026లో చేసిన అప్డేటెడ్ కంటెంట్ అనమాట మన యాప్లో ఉన్నది. రైట్, అయితే ఫస్ట్ నేను ఏమంటున్నాను అంటే ఫస్ట్ మీరు ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూడండి. మన యాప్లో ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి. మీరు ఈ కోర్స్ ఓపెన్ చేయగానే కంటెంట్లో ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి, లేదంటే మై పర్చేజ్డ్ కోర్సెస్లో ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే, మీకు క్లియర్గా అర్థమైతేనే, అన్నిటికంటే మనకి ఈ కంటెంట్ కంటెంట్ బాగుంది అని మీకు అనిపిస్తేనే ఫుల్ కోర్సు తీసుకోండి నాన్న. ఓకేనా, సో మీకు 1 ఇయర్ కోర్సు కూడా యాడ్ చేస్తాము. అది కేవలం మీకు 599 రూపీస్కే. ఓకేనా, 400కి 6 మంత్స్, సో 300కి 3 మంత్స్ కదా. 1 ఇయర్ కోర్సు పెడుతున్నాము. ఇంకా 1 ఇయర్ కోర్సు మీకు ఓన్లీ 600 రూపీస్కే వచ్చేస్తుంది అది. ఓకేనా, మీరు ఆ కోర్స్ ఏ కోర్స్ అయినా తీసుకోవచ్చు నాన్న, అన్ని కోర్సెస్లలో సేమ్ కంటెంట్ ఉంటుంది. రైట్, సో ఫస్ట్ మీరు ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోవాలి నాన్న. మీరు ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా, నెక్స్ట్ దాని తర్వాత మన బుక్ అండి.
సో ఇంగ్లీష్కి మన బుక్ అనేది అవైలబుల్గా ఉంది నాన్న. చూడండి, ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే విద్యార్థుల దగ్గర కంపల్సరీ ఉండాల్సిన పుస్తకం నాన్న ఇది. సో మీరు ఓకేనా, మన బుక్ ఎలా ఉంటుంది అంటే ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఉంటుంది. బ్లూ కలర్లో ఉంటుంది, మన ఫోటో కూడా ఉంటుంది. ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఉంటుంది. నెక్స్ట్ బుక్లో సో ప్రతి టాపిక్కి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రతి టాపిక్కి ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మన ఇంగ్లీష్కి స్పెషల్గా తయారు చేసిన బుక్ అనమాట. చూడండి, మీరు ఇప్పుడు ఏ సబ్జెక్ట్ అయినా సరే స్పెషల్ పర్సన్ దగ్గరనే తీసుకోవడం బెటర్ అండి, ఓకేనా. అంతేగాని మొత్తం కోర్స్ ఒకటే దగ్గర తీసుకుంటామంటే వేస్ట్. స్పెషల్ సబ్జెక్టు స్పెషల్ పర్సన్ దగ్గరనే తీసుకోవడం బెస్ట్ అనమాట. ఎందుకంటే సో మనకు కావాల్సిన అసలైన సబ్జెక్టు. కొంతమంది ఏం చేస్తారు అంటే అన్ని సబ్జెక్ట్స్ కలిపి కోర్సు పెడుతూ ఉంటారు, అది మీకు వర్స్ట్ మెథడ్ అండి. ఎందుకంటే ఏదేదో కోర్సులు ఎవరెవరో పెడుతూ ఉంటారు, కానీ స్పెషల్ పర్సన్ దగ్గర తీసుకుంటే స్పెషల్ సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు అనమాట. కాబట్టి దాని ఉద్దేశంతో మీకు మన యాప్లో ఇంగ్లీష్కి స్పెషల్ యాప్ కాబట్టి సో మీకు ఇంగ్లీష్ స్పెషల్ కోర్స్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మీకు స్పెషల్ బుక్ అని తయారు చేశాము అండి, రైట్. ఈ బుక్ ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది. ఈ బుక్ అనేది ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది. ప్రతి టాపిక్కి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రతి టాపిక్కి ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మనకు సో 2000 చూడండి, ఇక్కడ మనకు 2016 క్వశ్చన్స్, 18 క్వశ్చన్స్, 22 క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్స్ యాడ్ చేశామండి. ఎస్ఐ కానిస్టేబుల్ క్వశ్చన్స్, ఏపీ కానిస్టేబుల్ క్వశ్చన్స్, ఏపీ ఎస్ఐ అన్ని క్వశ్చన్స్ మన బుక్లో యాడ్ చేయడం జరిగింది. లేటెస్ట్ క్వశ్చన్స్ అన్నీ మన బుక్లో యాడ్ చేయడం జరిగింది అండి. కాబట్టి ఈ బుక్ను ఒకసారి చూడండి. ఫస్ట్ ఈ బుక్స్ని మీ బుక్ స్టాల్లో తీసుకోవచ్చు, నా దగ్గర ఉన్న బుక్ స్టాల్లో తీసుకోవచ్చు. ఫస్ట్ బుక్ స్టాల్కి వెళ్ళి చూడండి ఒకసారి. ఫస్ట్ ఈ బుక్ని చూసి నచ్చితేనే ఓకేనా, బుక్ని చూసి నచ్చితేనే తీసుకోండి అక్కడ, ఓకేనా. నచ్చితేనే తీసుకోండి, బుక్ మొత్తం చదవండి, చదివి నచ్చితేనే తీసుకోండి. ఇంగ్లీష్ టు తెలుగులో క్లియర్గా ఉంటుంది అండి. ఎస్ఐ సిలబస్ మొత్తం కవర్ చేసాం ఇందులో. డిస్క్రిప్టివ్ ఓకేనా, డిస్క్రిప్టివ్ కూడా ఉంది బుక్లో. కాబట్టి బుక్ ఒకసారి చూసుకోండి, రైట్. ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి బెస్ట్ ఉపయోగపడుతుంది. అయితే బుక్ పీడిఎఫ్ మీ యాప్లో ఫ్రీగా ఉంది. బుక్ పీడిఎఫ్ అనేది మన యాప్లో ఫ్రీగా ఉంది. ఒకసారి మన యాప్లో మై పర్చేజ్డ్ కోర్సెస్ ఓపెన్ చేయండి, అందులో బుక్ పీడిఎఫ్ వస్తుంది. ఆ బుక్ పీడిఎఫ్ మొత్తాన్ని చదవండి, నచ్చితేనే బుక్ని తీసుకోండి, ఓకేనా. సో మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్లో తీసుకోవచ్చు, లేదంటే మన యాప్లో బుక్ చేసుకోవచ్చు, లేదంటే సో మాకు ఓకేనా సో మీ అడ్రస్ అమౌంట్ పంపించారు అంటే మేము కూడా మీకు బుక్ అనేది పంపిస్తాము అండి, ఓకేనా. ఇదండి, ఇది మీకు బుక్ గురించి డీటెయిల్స్ అనమాట. సో ఇంగ్లీష్ కోర్స్ అవైలబుల్గా ఉంది, బుక్ అవైలబుల్గా ఉంది కదా. ఈసారి మీరు కనుక ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ తెచ్చుకున్నారు అంటే ఈజీగా జాబ్ అనేది వస్తుంది అండి. ఇంగ్లీషే డిసైడ్ చేస్తుంది మీ జాబ్ని. 25 క్వశ్చన్స్ కాబట్టి 25 మార్క్స్ అంటే చాలా ఎక్కువ. మీరు కనుక 25 క్వశ్చన్స్ ఓకేనా, 25 మార్క్స్కి 20+ అయ్యాయి అనుకోండి, ఈజీగా బెస్ట్ స్కోర్ అనేది అవుతుంది అండి, ఓకేనా. కాబట్టి ఇదండి. సో మీకు నేను ఇంగ్లీషు ప్రీవియస్ క్వశ్చన్స్ ఏం అడిగాడు 2022లో 2023లో ఆ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంగ్లీష్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏముంటాయి, ప్రిపరేషన్ ఎలా చేయాలి ఇంగ్లీష్ని, ఓకేనా. సో అన్ని డీటెయిల్స్ ఇంగ్లీష్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ సో మీరు మాత్రం ప్రతి ఒక్కరు మన వీడియోని ఓకే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకే. ఇంగ్లీష్ కోర్సు డీటెయిల్స్, బుక్ డీటెయిల్స్ చెప్పాను కదా. ఒకసారి యాప్లో ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే తీసుకోండి. బుక్ కూడా మొత్తం చదవండి, నచ్చితేనే తీసుకోండి, ఓకేనా. సో థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ.